సో అంటే చాలామంది అంటారు భయంతోనే సగం చచ్చిపోతారు, ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు అని. సో ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒక భూతంలానే ఉంది అందరికీ. అది వచ్చిందని అంటే వన్స్ మనని వదిలిపోదు అనే ఫోబియా, నిజంగానే అది ఫోబియా వచ్చిందనేది మన అంటే ఇప్పుడు పని చేయట్లేదు, రిపేర్ చేస్తే మనం దాన్ని మళ్ళీ ఇంట్లో వస్తువులు అలానే వాడుకుంటాం కదా, ఏమైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేస్తే మళ్ళీ అవుతుంది, మన బాడీ కూడా అంతే. సో ఆ హోప్ మీకు ఎప్పుడు వచ్చింది? డెఫినెట్లీ అంటే సార్తో మాట్లాడిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ కాదు నీ ఏజ్కి, సో ఇది కరెక్ట్గా మీరు చెప్పినట్టు ఫాలో అవుతే రివర్స్ అవుతుంది, దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అలాగే ఉంది. అంటే బేసికలీ డయాబెటీస్ వచ్చిందంటే అలా భయపెడుతున్నారు. సో దాంతోనే మనిషి అనేది ఆల్మోస్ట్ ఇక నెగిటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఓ ఇంతే అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు బయట. సో అంటే వాట్స్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? మీ మానసిక స్థితి ఆ టైంలో వచ్చింది అనగానే అంటే ఆ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ మీకు తెలిసినప్పుడు? సో ఇనిషియల్లీ ఇంకా చాలా టెన్షన్ పడ్డాను. అంటే ఇప్పుడు జస్ట్ నేను 32 years, ఇంకా చాలా లైఫ్ ఉంది.